తల్లి ఆదిపరాశక్తి మహిమ ఎంత చెప్పినా తక్కువే. ఈ సృష్టికి మూలం ఆ తల్లిని. ఈ బ్రహ్మాండం అంతటినీ సృష్టించింది మహాశక్తి. అదే మూలశక్తి, ప్రథమ శక్తి, ఆదిశక్తి. అదే ఆదిపరాశక్తి. చూడండి, భక్తుల మనసులలో భయభక్తులను నెలకొల్పిన తల్లి ఆదిశక్తి మాత. దీపం వెలిగింది, కర్మదోషం తొలగింది. ఇన్ని దీపాలా? ఇంటి అద్దె గురించి మాట్లాడేటప్పుడు ఇంటి యజమాని కూడా ఉండాలిగా. నీకు డబ్బు మీద వ్యామోహం తప్ప నీకు ప్రేమ మమకారం కొంచెం కూడా లేవు. అవును అవును అవును, డబ్బు విషయంలో నేను చాలా ఖచ్చితం. నేను అంతే. డబ్బు గురించి తెలిసినోడికి దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలిసే ఉంటుంది. నేను గాని తలుచుకుంటే నిన్ను చంపడానికి 100 మందిని లైన్లో నుంచో పెడతాను. బిజినెస్ కని చెప్పి 15 లక్షలు అప్పు తీసుకున్నారు. అది నీకు తెలీదా? ఓం మహామాయే, ఓం కాపాలికే, ఓం రుద్రనేత్రే. పూజలు పునస్కారాలు చేసుకుంటే డబ్బులొస్తాయనుకుంటే నేను ఆఫీస్కే వెళ్ళను. నేనెవరు అంటారా? మీ చేతులతో తాళి కట్టించుకున్న భార్యనండి. వాడి వంశాన్ని నిర్వంశం చేయండి స్వామి. ఇక్కడ ఏదో అనుకోంది జరుగుతోంది. మనుషులకు మాత్రం ఇది సాధ్యం కాదు. ఆదిశక్తి శ్రీ ఆది